వద్దురా 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 అన్న, బయటికి వెళ్ళొద్దురా అన్న. స్ట్రాంగ్ బాడీ అంటివి కదరా, ఇప్పుడేమైంది నీ బాడీ? బాడీ లేకుండానే పోయింది ఇప్పుడు. నేను కూడా చెప్పిన మమ్మీ, నా మాట ఇన్నే లేడు. ఇప్పుడు చూడు ఊసి పడ్డాడు. అవసరమా చెప్పు. మమ్మీ మంచిగా చెప్తుంది. చేయి చూడు, గ్లూకోజ్ ఎక్కించుకున్నావు ఇప్పుడు. ఎవరి చేయని వస్తుంది ఇప్పుడు? చెప్తున్నావా? పారం బాగాలేదు, చెయ్యి లేపకు ప్లీజ్. సాక్స్ వేసుకో. సాక్స్ వేసుకోవడం అవసరం అంటావా? చల్లగా ఉంది. మమ్మీ వేసేసుకున్నావు మమ్మీ సాక్స్. 2 సాక్స్లు వేసుకో, 1 సాక్స్ కాదు. అరే రెండేందుకు, ఒకటి సరిపోతుంది కదా. బాగా చల్లగా ఉంది, వేసుకో. ఒక్కటి వేసుకొని ఇంకెన్ని కింద మీద వాడుతున్నా నేను. 2 అంటున్నావు. ఇగో వేసేసుకున్నా సాక్స్. హ్యాపీయా? హ్యాపీ అంటే ఏమ్రా, నా కోసం వేసుకున్నావా? నీకే కదా, నీ మంచి గురించే కదా వేసుకోమన్నా. ఇప్పయి, లేకపోతే ఇప్పేసి. ఇప్పయి అంత కష్టపడి వేసుకున్నాక ఇప్పుడు ఇప్పే అంటావేంది? వేసుకున్నా తీ ఉండనిగా. ఎంత మంచిగా చెప్పినా అయినాడు మమ్మీ. తెలుసు స్వామి, ఆయన గురించి నాకు తెలుసు. స్వామి 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 కర్రా. అబ్బా ఉగ్రనే వచ్చిన, ఏం కావాలి నీకు? కర్రా స్వామి వచ్చి కూర్చో. ఏంది? స్వామి జర ఇగో ఈ షోల్డర్స్ బ్యాక్ వస్తుంది స్వామి, జర మసాజ్ చేయవా ప్లీజ్? నీకు ఎట్లా కనిపిస్తున్నాయి? నాకేమైనా బాడీ ఉందా నీకు మసాజ్ చేయడానికి? ముందే నా తుస్పుస్ బాడీ. ఎందుకు స్వామి అట్లా చేస్తున్నావు? పారం బాలేదు, ముందే చేయొచ్చు కదా స్వామి. గట్లనేనా? అవన్నీ మనతో కాని పని. మీరు చేయరాదు, మసాజ్ చేయరాదు కొంచెం? నీళ్ళు కావాలంటే చెప్పి తెచ్చిస్తా అంతే. మమ్మీ చూడు మమ్మీ, మసాజ్ చేయమంటే చేస్తలేదు. ఐడియా ఇప్పుడే వస్తున్నా, కూర్చోండి. లేవు లేవు జల్దీ ఇటు తిరుగు, బాడీ మసాజ్ చేస్తా. ఏం స్వామి అది? ఇది అగారో రిలాక్సో హ్యాండ్ హెల్డ్ బాడీ మసాజర్. ఇది డీప్ టిష్యూ మసాజ్ ఫీలింగ్ ఇస్తుంది. నీ సోర్ మజిల్స్ ని రిలీవ్ చేస్తుంది విత్ హై స్పీడ్ వైబ్రేషన్. నీకు మంచిగా నీ మజిల్స్ కి రిలాక్స్ ఇంకా రిలీవ్ ఇస్తుంది. దీంట్లో 5 వైబ్రేషన్ మోడ్స్ ఉంటాయి. హ్యాస్ 6 స్పీడ్ సెట్టింగ్స్ విత్ సాఫ్ట్ ఫింగర్ టచ్ బటన్ ఆపరేషన్. దీనికి క్లాత్ మెష్ కవర్ ఉంది టు అవాయిడ్ ట్యాంగ్లింగ్ ఆఫ్ బాడీ హెయిర్ వైల్ మసాజింగ్. దీని డిజైన్ చూడు ఎంత కాంపాక్ట్ గా ఉందో, అండ్ హ్యాండిల్ కూడా సర్కులర్ గా ఉంది, ఈజీగా యూజ్ చేయడానికి. ఎల్ఈడి డిస్ప్లే సెట్టింగ్స్ ఉంది. మస్తు రిలీఫ్ ఉంది సౌమ్య నాకైతే. కాదు సౌమ్య, ఇప్పుడు ఓన్లీ షోల్డర్ కే వాడొచ్చా మనము? కాదు, బ్యాక్ కి, లెగ్స్ కి, ఫుట్ కి కూడా వాడొచ్చు. దీంట్లో 15-minute ఆటో కట్ ఆఫ్ ఫీచర్ ఉంది. కమ్స్ విత్ 28 watts పవర్ అండ్ 1 year మ్యానుఫ్యాక్చర్ వారంటీ. దీంతో పాటు మనకి 8 మసాజ్ హెడ్స్ వస్తాయి. అబ్బా మంచిగా చేస్తున్నా సౌమ్య, గట్టిగా చేయి జర. ఏమో పేరన్నా సౌమ్య దీన్ని? అగారో రిలాక్సో హ్యాండ్ హెల్డ్ బాడీ మసాజర్. బాగుంది బాగుంది. మీరు కూడా పర్చేస్ చేయాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, అక్కడ నుంచి పర్చేస్ చేయండి. ఇక్కడ చేయి ఫస్ట్. ఏ పేషెంట్ కర్రా. పేషెంట్ ఏంది మమ్మీ? పేషెంట్ అంటారు, నాకు ఒక పేరు ఉంది, పిలవచ్చు మంచిగా. మంచిగా నా మాట వినండి, పేషెంట్ అనే పిలుస్తాం. కర్రా. ముక్కు చూడు ఇంత అయింది, ముఖం చూడు ఇంత అయింది. నా మాట ఎప్పుడు వినొచ్చు కదరా నువ్వు? విన్నావురా నా మాట? ఇప్పుడు చూడు ఎట్లయినావు. సరే మమ్మీ, ఎందుకు పిలిచినావు ఇప్పుడు చెప్పు. సూప్ తాగు. ఏం సూప్ మమ్మీ ఇది? నల్ల మిరియాల సూప్. ఆల్రెడీ నోరు ఖరాబ్ అయింది, నీరికెంచి నల్ల మిరియాల సూపు. నేనేదో టమాటా సూపు ఏమేమో చేసినావో అనుకున్నా నేను. నల్ల మిరియాల సూప్ అంట. ఎందుకు ఉన్న నోరు ఖరాబ్ చేయనీకేరా? తాగుతా మమ్మీ, తాగుతా. బలవంతంగా తాగిపిస్తున్నావు నువ్వు అయితే. నువ్వు ఎంత చెప్పినా వేస్ట్ మమ్మీ. అఖిల్కి ఈనాడు నువ్వు అంత మంచి సూప్ చేసి ఇచ్చినావు, తాగుతున్నాడా? చీ అంట. గాలివాన్లో విసిరకర్ల మేవాడి మొహం, ఆ మొహం చూడు. పోతావురా రే, నాశనం అయిపోతావు. హలో హలో, జెండపాము రుద్దుతా లేవు. అరే వద్దు మమ్మీ, ఆల్రెడీ రుద్దినవుగా, రాత్రి అయిపోయింది. మళ్ళీ జెండుబామ్. అరే పొద్దున కూడా రుద్దాలి లేవు. జెండుబామ్ చూడు సగం అయిపోయింది నాకు రుద్దడం వల్ల. కట్టు. చాలు, పెయ్యి అంతా రుద్దుతావా ఇది? జరగ ఈ రుద్దుతా మళ్ళీ. అరే మమ్మీ, ఏం జెండుబాబు ఏమనుకుంటారు? నా మీద ప్రయోగం చేయడానికి ఉంది అనుకున్నావా? మళ్ళీ
రుద్దుతా ఇప్పుడు చాలు ఊళ్ళంతా జెండు బామ్ వాసన వస్తుంది. ఇప్పుడు వండుకో. చూడకు ఎంత అయిపోయింది చూడు, జెండు బామ్ నిండా ఉండే. చూడు చెప్పిన మాట ఇల్లేడు. పడుకో ఇప్పుడు. ఏమొస్తుంది ఇప్పుడు నిద్ర, కళ్ళు మండుతున్నాయి నాకు ఈడ. జెండు బామ్ వృద్ధి పోయినావు, మొత్తం జెండు బామ్ వాసన వస్తుంది. అబ్బా ఎండ ఎంత బాగుందో. ఏ అఖిల్గా కట్రా. ఏంది ఇంట్లో వాడితే బయటికి రమ్మంటావు, బయట వాడుకుంటే ఇంట్లోకి రమ్మంటావు, ఏంది? కూసో ఈడ. ఏం చేయాలో మీ కూర్చొని చెప్పు, అటిచే మాడాలి ఇప్పుడు నీతోటి. ఎండ కూసో, సర్ది దగ్గు పోతుంది. అంతకు ఓడేమో కానీ నాకు ఈ ఎండ కూర్చుంటే ట్యాన్ అయిపోతే నేను కర్రగా అవుతా. వచ్చిండయ్యా శోభన్ బాబు, తెల్లగా మెరిసిపోతున్నట్టు మాట్లాడుతున్నావు. లేక లేక తెల్లగా అవుతున్నా, నేను అర్థం చేసుకోనా బాధ. కూర్చోకి ఎండల విటమిన్ డి వస్తుంది, మంచిది ఎండలో కూర్చుంటే. సౌమ్య నువ్వు ఊకే మధ్యలో రాకు సౌమ్య. ఓకే ఏమంటున్నావు పిల్లను? మనం చెప్పక ముందుకే ఎండలో కూర్చుంటుంది. మమ్మీ అఖిల్ చూడే నార్మల్ వాటర్ తాగుతుండు జ్వరం పెట్టుకొని. వేనిందా? మమ్మీ అఖిల్ చూడు నీడలో కూర్చుండు ఎండలో కూర్చోకుండా. ఎండలో కూర్చో, నీడ కాదు. తెచ్చుకున్నావు కదా జ్వరము, నాడు ఎండ కూర్చో. మమ్మీ నేను ఎన్నిసార్లు చెప్పినా మమ్మీ పచ్చి బట్టలు ఇట్లా చైర్ మీద ఆరేయొద్దని. అది పచ్చి బట్టలు కాదు సౌమ్య, నా ముక్కుది ఇవి. మరి పచ్చి బట్టలకి ముక్కు తేడా తెలియదు నీకు? మమ్మీ నా ఫోన్ ఏడుంది మమ్మీ, కనిపిస్తలేదు. ఏమో నాకేం తెలుసు. అయ్యో నా రూమ్లో ఉన్నట్టుంది. సౌమ్యని ఏమన్నా? సౌమ్య తెరాను అఖిల్ రూమ్లో ఫోన్ ఉందంటే తీసుకురా. అబ్బా మమ్మీ నేను ఇప్పుడే వచ్చిన పైనుంచి కిందికి, నేను మళ్ళీ పోను. సౌమ్య తీసుకురావచ్చు కదా సౌమ్య, ముందే హెల్త్ బాగాలేదు, చేతికి కూడా ఇగో ఇదంతా ఉంది, తేవచ్చు కదా సౌమ్య, ఆ మాత్రం చేయలేవా? తేపావే అని పానం బాగాలేదు. తెస్తున్నా ఆగు, ఇగో తీసుకో. థ్యాంక్స్ సౌమ్య. మమ్మీ ఫోన్ ఉంది కానీ ఫోన్లో ఛార్జింగ్ లేదు మమ్మీ. సౌమ్య చార్జర్ అంటే తీసుకురాపో. తీసుకురాపు సౌమ్య. ఒకటేసారి చెప్తే అయిపోతుంది కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు తిప్పుతారు నన్ను? నా పానం మంచిగా ఉంటే నేనే పోయి తెచ్చుకుంటున్నా సౌమ్య, చేతికి చూసినావా ముందే. తీసుకురాపో అని పానం బాగలేదు. తీసుకురాపో. తెస్తున్నా ఆగు. థ్యాంక్స్ సౌమ్య. నేను ఇప్పుడు పోతున్నా, మళ్ళీ మళ్ళీ విలువకండి నన్ను. కాకపోతే మమ్మీ ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద ఛార్జర్ ఎట్లా పెట్టాలి చెప్పు? నేను డైనింగ్ టేబుల్కి ఏమన్నా ఛార్జింగ్ సాకెట్ ఉందా? లేదు కదా, కార్డు ఉంది. ఇప్పుడు ఎట్లా పెట్టాలి నేను ఛార్జింగ్? సౌమ్య ఛార్జింగ్ కూడా పెట్టుకో. ఓ సౌమ్య పెట్టవచ్చు కదా సౌమ్య, ముందే పానం బాగాలేదు, చేతికి కూడా సూది గుచ్చిరు. నువ్వు అట్లా నడుచుకుంటా పోయి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, నీకు చేతికి గుచ్చిరు సూది, కాళ్ళకు గుచ్చలేరు, అర్థమవుతుందా? చూసినా మమ్మీ ఎట్లా అంటుంది ఛార్జింగ్ పెట్టమంటే. ఛార్జింగ్ కూడా పెట్టుకో, పానం బాగాలేదానికి. మమ్మీ నువ్వు కూడా అంతే ఉన్నావేందే? అఖిలు పొద్దున్న నుంచి నన్ను టార్చర్ చేస్తుండు. అరే ఏమైంది ఏమైంది, ఎందుకు అట్లా అరుస్తున్నావు? సౌమ్య ఏమైందే చెప్పు, ఏం చేసినావాడా? ఏం చేసేలే మమ్మీ, నేను నెత్తొత్తున్నా. అవునా, వెరీ గుడ్. నేను వచ్చేంత వరకు అట్లనే చేస్తుండు. ఎంత వస్తుందా? వస్తుందా అంటే కర్రా మమ్మీ, వస్తుమని మమ్మీ ఎంత వస్తుమని చెప్పు. కూర్చో కూర్చో మమ్మీ, నువ్వు వచ్చేంత వరకు వస్తుమని మమ్మీని ఎత్తి. మమ్మీ చూడు మమ్మీ ఎట్లా వస్తుంది మంచిగా. లెఫ్ట్ సైడ్ కొంచెం రైట్ సైడ్ కూడా, రైట్ ఒత్తుమంటురా, పిసుకుమంటలేను నేను. రైట్ సైడ్ మమ్మీ, నువ్వు ఈనాడు మమ్మీ పోకు మమ్మీ ప్లీజ్. మమ్మీ కొడుతుంది మమ్మీ. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి గైస్. ఓకే, నన్ను బయట తిరగకండి,
నాలాగా అవుతుంది. ఓకే బాయ్ గైస్, బాయ్ బాయ్.